ఆర్సీబీ ఫ్యాన్స్ ని అస్ టూ ప్లేయర్స్ ఎంత టార్చర్ పెడతారంటే అవే మ్యాచెస్ అన్ని గెలిచి భయంకరమైన హై ఇస్తారు, కాలర్ ఎత్తుకుని తిరిగేలా చేస్తారు. హోమ్ గ్రౌండ్ లో చిన్న స్వామిలో మ్యాచ్ ఓడిపోయి అంతే పాతాళానికి నెట్టేస్తారు. స్టేడియంలో వేరే ఫ్యాన్స్ కి ముఖం కూడా చూపించుకోలేని విధంగా రిజల్ట్ ఇస్తారు. ఇవాళ కూడా సేమ్ ఓల్డ్ స్టోరీ రిపీట్ అయింది. ఐపీఎల్ 2025 సీజన్ లో హోమ్ గ్రౌండ్ లో ఆర్సీబీకి ఇది మూడో ఓటమి. పంజాబ్ కింగ్స్ పై ఇవాళ హోమ్ గ్రౌండ్ లో గెలిచి ఫ్యాన్స్ అందరికి బిగ్ సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి ఆర్సీబీ స్క్వాడ్ ఫిక్స్ అయితే ముందు వర్షం డిసప్పాయింట్మెంట్ చేసింది. దాని తర్వాత టాస్, దాని తర్వాత ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఆర్సీబీ బ్యాట్స్మెన్ టిమ్ డేవిడ్ మినహాయింపు. టిమ్ డేవిడ్ ఇవాళ చాలా క్రూషియల్ నాక్ ఆడాడు. ఆర్సీబీ 95 రన్స్ గౌరవప్రదమైన స్కోర్ చేసింది. ఒక పోరాడే లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ కి ఇచ్చిందంటే ఖచ్చితంగా టిమ్ డేవిడ్ యొక్క ఇన్నింగ్సే కారణం. ముఖ్యంగా లాస్ట్ ఓవర్ లో హర్ప్రీత్ బౌలింగ్ లో బ్యాక్ టు బ్యాక్ సిక్స్లు కొట్టి ఆ ఓవర్ లోనే హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. వేరే ఆర్సీబీ బ్యాట్స్మెన్ అందరూ ఫెయిల్ అయిన వేళ టిమ్ డేవిడ్ ఒకటే లోన్ వారియర్ ఆడాడు. హ్యాట్స్ ఆఫ్ టిమ్ డేవిడ్. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా పంజాబ్ కింగ్స్ ఓపెనర్లు ఇద్దరి క్యాచ్లు కూడా చాలా బ్యూటిఫుల్ గా పట్టాడు. ఇవాళ మ్యాచ్ లో టిమ్ డేవిడ్ కోసమైనా ఆర్సీబీ గెలిచుంటే బాగుండేదని చెప్పి ప్రతి ఆర్సీబీ ఫ్యాన్ అయితే కోరుకుని ఉండేవాడు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో ఆర్సీబీ పంజాబ్ కింగ్స్ పై డామినేట్ చేసి గెలుపు దిశగా వెళుతుందా అనే హోప్ అయితే చాలా మందిలో బిల్డ్ అయింది. దానికి కారణం జోష్ హెజల్వుడ్ వేసిన 8th ఓవర్. కేవలం 3 పరుగులు ఇచ్చాడు, 2 వికెట్లు పడగొట్టాడు. 19 బంతుల తర్వాత పంజాబ్ కింగ్స్ ఒక బౌండరీ సాధించిందంటే దాన్ని బట్టి మీకు అర్థమవుతుందా ఆర్సీబీ బౌలింగ్ డిస్ప్లే ఏ రేంజ్ లో కొనసాగిందో. ఎక్స్ట్రాడనరీ బౌలింగ్ చేశారు, ఫీల్డింగ్ కూడా టాప్ నాచ్ కొనసాగింది. బట్ 11th ఓవర్ పంజాబ్ కింగ్స్ వైపు కంప్లీట్ గేమ్ అంతా కూడా ఫేవరైజ్ చేసింది. సుయాష్ శర్మ 14 రన్స్ ఇచ్చాడు. ఆ ఓవర్ కనుక సుయాష్ శర్మ కాకుండా భువనేశ్వర్ కుమార్ కానీ యష్ దయాల్ కానీ వేసుంటే రిజల్ట్ మరోలా ఉండేదని చెప్పి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. బికాస్ పిచ్ పేసర్స్ కి కాస్త అనుకూలంగా ఉంది. ఎందుకంటే జోష్ హెజల్వుడ్ బౌలింగ్ లో మనం చూసాం కాస్త ఎక్స్ట్రా బౌన్స్ వస్తుంది, బ్యాట్స్మెన్ కాస్త పేస్ బౌలర్స్ ని ఫేస్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. సో అలాంటి టైంలో భువీతో కానీ యష్ దయాల్తో కానీ వేయించి ఒక వికెట్ తీసి పంజాబ్ కింగ్స్ పై ప్రెషర్ పెట్టుంటే బాగుండేదని చెప్పి చాలా మంది విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. బట్ రజత్ పట్టిదర్ సుయాష్ శర్మ పైనే కాన్ఫిడెన్స్ నింపుకున్నాడు. ఫస్ట్ ఓవర్ చాలా బాగా వేశాడు సుయాష్ శర్మ, కేవలం 4 పరుగులు ఇచ్చాడు. దాని తర్వాత 10 రన్స్ ఇచ్చాడు. ఈ థర్డ్ ఓవరే సుయాష్ శర్మ వేసిన థర్డ్ ఓవరే 14 రన్స్ ఇచ్చాడు. దాని తర్వాత కంప్లీట్లీ గేమ్ అంతా కూడా పంజాబ్ కింగ్స్ వైపు మళ్ళీపోయింది. ఇక 12th ఓవర్ భువనేశ్వర్ కుమార్ వచ్చాడు, ఒక వికెట్ తీశాడు, బట్ 12 పరుగులు ఇచ్చాడు. అప్పటికి గేమ్ అంతా కూడా పంజాబ్ కింగ్స్ వైపు వెళ్ళిపోయింది. శశాంక్ సింగ్ అవుట్ అయినా కానీ దాని తర్వాత ఇంకో డేంజరస్ బ్యాట్స్మెన్ ఉన్నాడు స్టోయినిస్ వాళ్ళ మ్యాచ్ ని ఫినిష్ చేశాడు. సో నేహాల్ వదేరా అండ్ స్టోయినిస్ వాళ్ళిద్దరూ కూడా క్రీజ్ లో ఉన్నంతసేపు పంజాబ్ కింగ్స్ కి ఎలాంటి ఢోకా లేదని చెప్పి ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా తెలుసు. సో అనుకున్నట్టుగానే స్టోయినిస్ ఒక బిగ్ సిక్సర్ తో మ్యాచ్ ని ముగించేశాడు. సో ఆర్సీబీ ఫ్యాన్స్ కి మరొక బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ హోమ్ గ్రౌండ్ లో. నెక్స్ట్ మ్యాచ్ లో ఉన్న ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ లో ఏమైనా గెలిచి ఫ్యాన్స్ కి ఒక బిగ్ సర్ప్రైజ్ ఇస్తాం కోరుకుందాం. అండ్ ఇవాళ మ్యాచ్ లో ఆర్సీబీ పరాజయానికి కారణం ఏంటి? టాసా, లేకపోతే బౌలింగ్ డిస్ప్లేనా, లేకపోతే బ్యాటింగ్ సరిగా ఆడకపోవడమా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్ లో పంచుకోండి.